నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తాళి కట్టి కష్టసుఖాల్లో ఉండాల్సిన భర్త ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు అని అంటోంది సౌజన్య. పెద్దల అంగీకారంతో నా బిడ్డ కోసం మరొక పెళ్లికి సిద్ధమైతే రాడనుకున్న నా భర్త తిరిగొచ్చాడు అని అంటోంది. అగమ్య గోచరంగా మారిన నా జీవితానికి మీరే ఏదో ఒక దారి చూపించండి అని కోరుతోంది. అయితే మా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు మేడం. నన్ను ఏమైందో తెలియదు మేడం, టెన్షన్గా ఉంటున్నారు మేడం. అదే 1.5 years నుంచి జాబ్కి వెళ్తున్నానని చెప్పారు మేడం. వెళ్ళిన తర్వాత చూసాను మేడం, వెళ్ళి ఇంక రాలేదు మేడం. ఆ రోజు నైట్ వరకు చూసాను, అస్సలు రాలేదు మేడం. ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు సార్. బెడ్రూమ్లో బట్టలు అవి చక్కేస్తుంటే మేడం, అక్కడ బట్టల కింద ఫోన్ ఉంది మేడం, మా హస్బెండ్ది టచ్ ఫోన్. అయితే అది ఉంటే స్విచ్ ఆఫ్ అయింది మేడం. మా అత్త మామ అంటున్నారు చనిపోయాడు మీ హస్బెండ్ అని అన్నారు మేడం. అత్తమామయ్యే, అమ్మ నాన్న కూడా కాదు. అంటే ఏంటి, సైకలాజికల్ గా ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు, బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు చెప్పా పెట్టకుండా. ఇవి రిపీటెడ్ గా జరుగుతూ ఉండడం వల్ల మీకు అప్పుడు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి దొరకలే అతను. మా అమ్మ నాన్న మా అత్త మామలు ఏమన్నారంటే బాగున్నాడు కదా, బావని చేసుకో అన్నారు మేడం. భావన చేసుకోమన్నారా? అదే సెకండ్ మ్యారేజ్ చేసుకోమన్నారు మీ చుట్టాల అబ్బాయిని. నేనైతే ఒక బాబుకి తండ్రి ఎవరు ఉన్నారు, తనకి వయసుకు వచ్చే టైంకి తండ్రి ఎవరని అందరూ అడుగుతారు. తండ్రి లేడని అందరూ అంటారు. ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను మేడం. అయితే నేను ఇంకా తనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. మేము తర్వాత ఫిజికల్ కూడా శారీరకంగా కూడా కలిసిపోయాం మేడం. ఎంగేజ్మెంట్ అయినాక ఫిజికల్ గా కలిసారా? మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మేడం. తర్వాత శుభలేఖలు అన్ని ఇస్తున్నారు. తర్వాత నేను మామూలుగా వేరే పని మీద అలా వెళ్తుంటే మా హస్బెండ్ నాకు ఎదురొచ్చారు మేడం. అంటే జుట్టు అంతా చింపురు జుట్టు అయిపోయి చొక్కా ఏమో మాసిపోయి చిరిగిపోయి ఉంది మేడం. అసలు ఎలా ఉన్నాడంటే ఇంకా మనిషి అలాగే లేడు మేడం. ఏం చేయాలనేది అందరికీ టెన్షనే. అవును మేడం. ఎందుకంటే ఒకటి అమ్మాయి ఫిజికల్ గా కలిసిపోయిన ఎంగేజ్మెంట్ అయిన ఒక వ్యక్తి, ఇంకొకటి సొంత భర్త వెనక్కి రావడం. ఎస్ మేడం. 2 years వెళ్ళిపోయాడు, సరే వస్తాడమ్మా అనాలి కానీ మీరేంటి మంచి విభత్సమైన అవార్డు గ్రహీత అత్తగారు లాగా పెళ్లి చేసేసుకోమని నా కూతురులాగా అనుకున్నాను మేడం. ఇలా వెళ్ళిపోయాడని కోడల్ని అలా వదిలేయకూడదు కదా సార్, అందుకని మళ్ళీ పెళ్లి చేద్దాం కూతురులాగాని. మరి కొడుక్కి భార్యని ఇప్పించాలా, లేదంటే కోడలికి కొత్త భర్తని ఇవ్వాలా? పెళ్ళయి ఒక కొడుకు ఉండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయిని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? వాళ్ళ భర్త వచ్చాడు వెనక్కి, ఏం చేద్దాం? అమ్మాయి లేకుంటే నేను ఉండలేను మేడం. అదే మరి తిరిగి వచ్చాక ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళిద్దరు ఫిజికల్ గా కూడా కలిసారంట, తెలిసిందా మీకు? ఆయన కూడా ఉండమని ఇద్దరం ఉంటాం. అయ్యో అయ్యో, కానీ అయ్యో నువ్వే దగ్గరుండి కన్యాదానం చేసేలాగా ఉన్నావు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. సౌజన్య రండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. నా పేరు సౌజన్య మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. అయ్యో చూడండి, చిన్నపిల్ల ఉన్నారు. మీ వయసు ఎంత ఉండొచ్చు? 25 years మేడం. 25? ఓకే. మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు మేడం, బాగా చదివించారు, డిగ్రీ గట్ట. అయితే నాకు 6 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అండి? అరేంజ్డ్ మ్యారేజే మేడం.
అయితే మా హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారు మేడం నన్ను. బయటికి తీసుకెళ్ళేవారు, మంచిగా ఏదైనా ఫుడ్ తీసుకురావడం. చాలా నాకు 2 years బాబు కూడా ఉన్నాడు మేడం. మా బాబుని నన్ను చాలా బాగా చూసుకుంటారు మేడం, చాలా మంచిగా ఉంటారు. అయితే ఏమైందో తెలియదు మేడం, టెన్షన్గా ఉంటున్నారు మేడం. అదే 1.5 year నుంచి ఏంటి ఇలా టెన్షన్గా ఉంటున్నారు అని నేను ఊటీకి తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చేసాను మేడం. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? బ్యాంక్లో జాబ్ చేస్తారు మేడం. అయితే తీసుకుని వచ్చేసాను మేడం. తీసుకుని వెళ్ళొచ్చేసినాక తర్వాత జాబ్కి వెళ్తున్నానని చెప్పారు మేడం. వెళ్ళిన తర్వాత చూసాను మేడం, వెళ్ళి ఇంక రాలేదు మేడం. ఆ రోజు నైట్ వరకు చూసాను, అస్సలు రాలేదు మేడం. అంటే ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు సార్. మీ వారికి ఒంట్లో బాగాలేదని మీరు హాస్పిటల్ తీసుకెళ్లి వచ్చారు, దాని తర్వాత రెగ్యులర్ గా జాబ్ కి వెళ్తున్నారు. అదే ఏంటి ఇలా టెన్షన్ భయంగా ఉన్నారు, ఒకవేళ రిలీఫ్ అవుతారు అన్నట్టు నేను ఊటీకి తీసుకుని వెళ్ళాను మేడం. తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ మందులు ఇచ్చారమ్మా, మందులు వాడమని చెప్పారు అతనికి ఏమన్నా? అంటే ఊటీకి అలా తీసుకెళ్ళాను సార్. అంటే ఏదైనా ఇంట్లో ఏదైనా జాబ్ చేసి స్ట్రెస్ అవుతున్నారేమని తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్లి తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్ కని వెళ్ళారు మేడం. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. నేను అంత 12 వరకు చూసాను మేడం నైట్. నాకేమో ఏంటి తిరిగి రాలేదని చూసి తర్వాత నేను మామూలుగా బెడ్రూమ్లో బట్టలు అవి చక్కేస్తుంటే మేడం, అక్కడ బట్టల కింద ఫోన్ ఉంది మేడం, మా హస్బెండ్ది టచ్ ఫోన్. అయితే అది ఉంటే స్విచ్ ఆఫ్ అయింది మేడం. రెగ్యులర్ గా వాడే ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడా? ఓకే. అయితే అది స్విచ్ ఆఫ్ అయింది మేడం. స్విచ్ ఆఫ్ అయింది. ఓకే, ఫోన్ ఇలా స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ ఇక్కడ వదిలేసారని నాకు టెన్షన్ పట్టుకుంది మేడం, భయం పట్టుకుంది. ఏమయ్యారు, నా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉన్నారు ఏంటని, ఎక్కడ ఉన్నారు ఏంటి, ఇంటికి రాలేదని నాకు టెన్షన్ పట్టుకుంది మేడం. తర్వాత మా అమ్మ నాన్నకి, మా అత్త మామకి చెప్తే అందరికీ కాల్ చేసి అవునా అని వాళ్ళు కూడా టెన్షన్ పడి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం మేడం. అయితే మేము అందరం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు మేడం. వెతకడం స్టార్ట్ చేసి 2 years నుంచి మొత్తం చూస్తున్నారు మేడం. 2 years అయిందమ్మా? అవును సార్, 2 years నుంచి కనిపించడం లేదు సార్. మా అత్త మామ అంటున్నారు చనిపోయాడు మీ హస్బెండ్ అని అన్నారు మేడం. మీ అత్త మామయ్యే, అమ్మ నాన్న కూడా కాదు. అంటే ఏంటి, సైకలాజికల్ గా ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు, బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు చెప్పా పెట్టకుండా. ఇవి రిపీటెడ్ గా జరుగుతూ ఉండడం వల్ల మీకు అప్పుడు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా అప్పటి నుంచి దొరకలా. ఇంకా చనిపోయాడు, ఇప్పుడు నీకు బాబుకి తండ్రి లేడు. సైకలాజికల్ గా ఇలా అవడానికి ఏమైనా కారణం ఉందమ్మా? భార్యాభర్తలు గొడవలు కానీ, కింద పట్టడం కానీ, ఏమైనా యాక్సిడెంట్ అవటం కానీ, ఫిట్స్ లాంటిది ఏమైనా ఉండటం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సడన్ గా అలా మారిపోయాడు అంతేనా మనిషి? సడన్ గానే ఎలా అయ్యారు సార్? అది వెళ్ళిపోవటం అనేది ఇది ఒక్కసారి జరిగిందా, అంతకు ముందు చాలా సందర్భాల్లో జరిగిందా? వెళ్ళిపోవడం అనేది ఒక్కసారే జరిగింది. సో ఎంతకి వెనక్కి రాలేదు, 2 years పాటు వెయిట్ చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా దొరకలేదు సార్. అత్తమామలు కూడా ఆఖరికి మీ అత్తమామలు కూడా నా కొడుకు చనిపోయినట్టే అన్నట్టు అన్నారు. అవును సార్. ఇంకా మా అమ్మ నాన్న మా అత్త మామలు ఏమన్నారంటే బాగున్నాడు కదా, బావని చేసుకో అన్నారు మేడం. నేనైతే బావని చేసుకోమన్నారా? అదే సెకండ్ మ్యారేజ్ చేసుకోమన్నారు మీ చుట్టాల అబ్బాయిని. నేనైతే వాళ్ళతో ఇంకా అతనితో ఇంకా బాబుకి తండ్రి ఎవరున్నారు, ఇంకా తనకి వయసుకు వచ్చే టైంకి తండ్రి ఎవరని అందరూ అడుగుతారు. తండ్రి లేడని అందరూ అంటారు. తండ్రి అని అన్నారని నేను ఇంకా మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను మేడం. అత్త మామయ్య ఒప్పుకున్నారు, వాళ్ళే చూసారు, అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు మేడం. అందరూ. మేడం, ఈ 1.5 year 2 years నుంచి మీ హస్బెండ్ కనిపించినప్పటి నుంచి మీరు ఎవరి దగ్గర ఉన్నారు, ఎలా బతికారు? మీరు మీ అబ్బాయి ఉండేవాళ్ళ, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళ, లేకపోతే మీ అత్త వాళ్ళ దగ్గర? ఇంకా అత్త మామ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేదాన్ని. అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అందరూ మీ అత్త మామకి నువ్వు భారం అయిపోయావు ఒక రకంగా. కొడుకు లేడు, వస్తాడో రాడో తెలియదు, ఇంకా అందుకని వాళ్ళు డిసైడ్ చేశారు ఇంకా మా అబ్బాయి రాడమ్మా, చనిపోయినట్టే లెక్క అని. ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు నీ పిల్లడి కోసం నీ కోసం ఒక సంబంధం చూశారు, చుట్టాల అబ్బాయి. అవును మేడం. ఓకే అమ్మా. అయితే నేను ఇంకా తనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. మేము తర్వాత ఫిజికల్ కూడా శారీరకంగా కూడా కలిసిపోయాం మేడం. ఎంగేజ్మెంట్ అయినాక ఫిజికల్ గా కలిసారా? పెళ్లి అవ్వలేదు ఇంకా? పెళ్లి అవ్వక ముందే కలిసారు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో శారీరకంగా అతనితో కలిసి. అతను చుట్టాల అబ్బాయి అమ్మా, తెలిసిన అబ్బాయా, ఎవరి అబ్బాయి? దూరం ఎవరో వేరే సంబంధం ఫిక్స్ అయింది కదని మేము సరే కలిసారు. కానీ అబ్బాయి తెలిసిన అబ్బాయా లేదంటే దూరం సంబంధం? అయితే తర్వాత సార్ మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మేడం. తర్వాత శుభలేఖలు అన్ని ఇస్తున్నారు. తర్వాత నేను మామూలుగా వేరే పని మీద అలా వెళ్తుంటే మా హస్బెండ్ నాకు ఎదురొచ్చారు మేడం. అంటే జుట్టంతా చింపురు జుట్టు అయిపోయి చొక్కా ఏమో మాసిపోయి చిరిగిపోయి ఉంది మేడం. అసలు ఎలా ఉన్నాడంటే ఇంకా మనిషి అలాగే లేడు మేడం. గుర్తుపట్టావా నువ్వు? నేనైతే కొంచెం డౌట్ పడ్డాను మా హస్బెండ్ లా కాదని. తర్వాత గుర్తుపట్టాను. గుర్తుపట్టాను. అలా ఉన్న మనిషి అలా చింపురు జుట్టు అలాగా పిచ్చివాళ్ళ కనిపించిన చిన్నగా గుర్తుపట్టాడు మేడం. గుర్తుపట్టినాక మాట్లాడాడు మేడం. నువ్వు ఆగి మాట్లాడావా? ఏమండి మీరేనా ఏంటి? నేను మాట్లాడలేదు. అతను గుర్తుపట్టి నా కాల్ మీద పడ్డారు మేడం.
ఏంటి మా హస్బెండ్ అని ఇలా ఉన్నారు ఏంటని అనుకున్నాను మేడం. తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు. తర్వాత నాకు ఇక్కడ అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా లేదా మీ పక్కన నేను ఇంకెవరైనా? ఒక్కదాన్నే మీరు ఉన్నాను ఒక్కరే మేడం. ఉన్నారు. ఓకే. నాకు మా హస్బెండ్ వచ్చారు. నాకు మళ్ళీ వేరే వాళ్ళతో కూడా మా హస్బెండ్ లేరని, నేను చనిపోయారని వేరే వాళ్ళతో సంబంధం ఫిక్స్ చేసుకున్నాను మేడం. ఫిక్స్ చేసుకున్నారు, ఇంకా పెళ్లి అవలే. ఈ లోపల నీ భర్త వచ్చాడు, నేను ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పిచ్చివాళ్ళకి వెళ్ళిపోయిన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడు. అవును సార్. మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పారా ఇలా కనిపించాడు మా ఆయన అని చెప్పేసి? ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మీ అత్త మామయ్యకి, మీ అమ్మ నాన్నకి తెలుసు మేడం. తెలుసు, అందరికి చెప్పారు. చెప్పాం. వాళ్ళు ఏమన్నారు? ఈ పెళ్లి క్యాన్సిల్, నీ భర్తతోనే ఉండన్నారా, లేదంటే భర్త క్యాన్సిల్, ఈ కొత్తగా పెళ్లి చేసుకోమన్నారా? అది ఒకరైతే చేసుకోమంటున్నారు, ఒకరైతే వదిలే అంటున్నారు. మీ హస్బెండ్ వదిలేసి ఇతనే చేసుకో అంటున్నారు మేడం. నాకు ఏం చేయాలో ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి అర్థం కావట్లేదు మేడం. అందుకే మీరు ఏమైనా నాకు అందరూ ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టాం. అసలు ఒక మనిషిగా, ఒక భార్యగా అంత బాగా చూసుకున్నటువంటి ఒక భర్త, 6 సంవత్సరాల ప్రయాణం, ఒక బిడ్డ, నీ మనసులో ఏమనిపిస్తుంది? మా హస్బెండ్ ని మీ హస్బెండ్ తో ఉండాలనుకుంటున్నావా? అవును మేడం. మా ఆ హస్బెండ్ మాట ఓపెన్ గా చెప్పేస్తే అయిపోదు కదా, ఇక్కడ దాకా ఎందుకు రావడం? మీ ఇంట్లో వాళ్ళకి స్ట్రాంగ్ గా, ఎందుకంటే నీ భర్తతో నీకు విడాకులు ఏం అవ్వలేదు, మిస్సింగ్ కంప్లైంట్ 7 years ఏం అయిపోలే, మీ ఆయన ఓకే తర్వాత సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ అనడానికి. ఇక్కడ ఇంకా మ్యారేజ్ అవ్వలే, నీ పిల్లాడి తండ్రి బతికొచ్చాడు నీ దగ్గరికి, అందరికి చెప్పేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందని ఎవరికి తెలియదు, నువ్వు చెప్తే తప్ప. అంటే ఇప్పుడు చేసుకోబోయే అబ్బాయి ఏమన్నా అంటున్నాడా నువ్వు నన్నే చేసుకోవాలి అని చెప్పి? శుభలేఖలు ఇచ్చేస్తాం మేడం. మళ్ళీ మేము ఫిజికల్ గా కలిసాం కదా పరువు మేడం. పోతుంది అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక అలాగా అమ్మా? లేదంటే ఆ గడ్డాలు, ఆ జుట్లు పెంచుకుని బట్టలు చింపుకున్నటువంటి వ్యక్తిని చూడలేక అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? అంటే ఒక పిచ్చివాడిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, శారీరకంగా ఒక అబ్బాయికి ప్రామిస్ చేసాం, వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచారు అనేదా? అవును సార్. అది అలా ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. అసలు మీ ఆయనతో మాట్లాడావా? బానే ఉందా? నేను గుర్తుపట్టాక ఏం మాట్లాడాడు? గుర్తుపట్టారు సార్. గుర్తుపట్టినాక మేడం నా కాల్ మీద పడ్డారు మేడం. కాల్ మీద పడినాక ఎక్కడికి వెళ్ళిపోయాడంట, ఏమైపోయాడంట ఇంతకాలం, ఎందుకు ఇలా అయిపోయాడు అనేది ఏమైనా చెప్పారా డీటెయిల్స్? చెప్పలేదు మేడం. అప్పుడు వెళ్ళిపోయేటప్పటికి ఇప్పటికి బానే ఉన్నాడా మాట్లాడే విధానంలో? వెళ్ళిపోయేటప్పుడు కొంచెం చిన్నగా abnormal గా మాట్లాడుతున్నారు మేడం. అంటే ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడా? చిన్నగా మాట్లాడుతున్నారు. గుర్తుపట్టారు మేడం నన్ను. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం అట్లా లేదా మనిషి వ్యవహారం? వెళ్ళిపోయినప్పుడు బాగా ఉంది మేడం. ఇంకా ఎక్కువ ఇప్పుడైతే ఉంది. ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదు అంటాం. ఎస్ మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా మీ ఆయన? ఎక్కడున్నాడు ప్రస్తుతం? మీరు పెళ్లి చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎక్కడున్నాడు? వచ్చాడా? వచ్చారు సార్. మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు. మీ ఇంట్లోనే ఉంటున్నాడు? ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళాం. మా అత్త మామయ్యకి దగ్గర ఉంచాం మేడం. ఓకే ఓకే. ఇప్పుడు మీతో పాటు ఎవరు వచ్చారు? నాతో పాటు మా అమ్మ, మా అత్తయ్య, మా అందరు వచ్చారా? ఏం చేయాలనేది అందరికీ టెన్షనే. అవును మేడం. ఎందుకంటే ఒకటి అమ్మాయి ఫిజికల్ గా కలిసిపోయిన ఎంగేజ్మెంట్ అయిన ఒక వ్యక్తి, ఇంకొకటి సొంత భర్త వెనక్కి రావడం. ఎస్ మేడం. సో సౌజన్య వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ఒకసారి పిలుస్తాను నేను స్టేజ్ మీదకి. రండమ్మా. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు, మీ అమ్మాయి ఎంత చెప్పుకొచ్చిందండి ఏమేం జరిగింది తన లైఫ్ లో అనేది? అమ్మాయి ఏమో మేము బాగా సాక్కున్నాం మేడం. చాలా బాగుండింది, అంతా బాగుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసాము. చేసిన తర్వాత అమ్మాయి చాలా బాగుండేవాళ్ళు. ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా చాలా బాగున్నారు. కొద్ది రోజుల తర్వాత అబ్బాయి కనపడకుండా పోయాడు. పోయిన తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టాము. వాళ్ళు వెతుకుతున్నారు, మేము అందరికి చెప్పి ఎతికిస్తున్నాము. కానీ అబ్బాయి కనపడలేదు. ఉంటే రాకుండా ఉంటాడా, చనిపోయాడేమో అని అనుకున్నాము. వాళ్ళ అత్తగారిని సంప్రదించి మాట్లాడితే సరే పెళ్లి చేద్దాం, చిన్న వయసు కదా, బాబుకు ఒక తెలిస్తే నాన్న కోసం అబ్బాయిని పెళ్లి చేస్తే ఇప్పుడే నాన్నగా చిన్నప్పటి నుంచే తండ్రిగా చూసుకుంటాడని అనేసి అబ్బాయికి ఇంక వేరే నాన్న ఉన్నాడని తెలియకుండా ఈ అబ్బాయి నాన్నలాగా బాగుంటాడని పెళ్లి చేసేద్దామని మాట్లాడుకున్నాం మేడం. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము. కానీ ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ఏమంటే ఫస్ట్ వద్దు, నేను ఇట్లానే ఉంటాను బాబుతోనే అంది. కాదమ్మా, చిన్న వయసు, ఇలా ఉండటం కుదరదు, పెళ్లి చేసుకోమని చెప్పాము. ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత బాబు కోసం మేము ఒప్పించాము. మీరు ఒప్పించారు, మీ వియంకులకు కూడా ఏం అభ్యంతరం లేదమ్మా? వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమన్నా, వాళ్ళు మంచోళ్ళే, చేసుకోమన్నారు. సరే నీ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత మేము పెళ్లి ఫిక్స్ చేసుకుని అన్ని చేసుకొని పత్రికలు కొట్టించాం మేడం. వీళ్ళిద్దరే మాకు చుట్టాలందరికి పత్రికలు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. కానీ అబ్బాయి అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ అబ్బాయికి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధం వీళ్ళిద్దరు దగ్గర అయ్యారు అనే అబ్బాయికి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్? ఇది అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్. అబ్బాయి చుట్టాల అబ్బాయి అన్ని తెలుసు కాబట్టి ఒప్పుకున్నాడు మేడం. ఒప్పుకున్నాడు. నీ అమ్మాయిని చేసుకుంటానని ఒప్పుకున్నాడు. సరే, మీ అల్లుడు గారే వచ్చారు అంటే మొదటి పర్లో వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా? అంటే ఎందుకు? అబ్బాయి గోవాలో ఎక్కడో మైండ్ స్థిమితం లేకుండా ఉన్నాడంట.
ఒక 2 ఏళ్ల తర్వాత అబ్బాయికి అంతా గుర్తొచ్చిందంట. నా భార్య నాకు కావాలా, నా బిడ్డ నాకు కావాలంటూ వచ్చాడు. అంటే బాగైనట్టేనమ్మా మనిషి మానసికంగా బాగైనట్టే మాట్లాడుతున్నారు సార్. కాదు, గెడ్డాలు మీసాలు బట్టలు చింపుకునే అక్కడ అంటే నీట్నెస్ చేసుకోవడానికి ఏం లేక ఎవరో పెడితే తిని అట్లా ఉన్నాడు కాబట్టి మాట లెక్క అయితే కరెక్ట్ గా నా భార్య నా బిడ్డ నాకు కావాలని వస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అబ్బాయి కూడా మేమిద్దరం బాగున్నాం కదా, మాకు పెళ్లి కూడా ఫిక్స్ చేసి అందరికి పత్రికలు ఇచ్చుకున్నాము, ఇప్పుడు నేను అమ్మాయిని చేసుకోకపోతే నా పరిస్థితి ఏందని ఆ అబ్బాయి అడుగుతున్నాడు. మీ అల్లుడు వచ్చి ఎంతకాలం అయిందమ్మా వెనక్కి? వెనక్కి వచ్చి ఇప్పుడు ఒక మంత్ అయింది. 1 month. సో 1 month నుంచి 2 కుటుంబాలు చాలా టెన్షన్ పడుతున్నాము. పత్రికలు అందరికి ఇచ్చేసుకున్నాం. మనిషి లేనప్పుడు టెన్షన్, మనిషి వచ్చిన తర్వాత టెన్షన్ అయింది మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయికి న్యాయం చేయాలా, ఈ అబ్బాయికి న్యాయం చేయాలా అనేది అర్థం కాక మిమ్మల్ని. ఆ అబ్బాయికి తెలుసమ్మా ఇప్పుడు కాబోయేటటువంటి ఎంగేజ్మెంట్ జరిగిన వ్యక్తికి ఇలా భర్త మళ్ళీ వెనక్కి వచ్చాడు, అయినా కానీ నేను సౌజన్య కావాలని కూర్చో. అదే మేడం, అదే సమస్య ఇప్పుడు అక్కడే వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి మీ అల్లుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే 2 ఏళ్ళు లేడు కదా, అబ్బాయి వస్తాడో రాడో అనుకున్నాము. ఇప్పుడు వచ్చేస్తాడు, ఇంకా పెళ్లి కుదిరిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి కావాలంటున్నాడు, ఈ అబ్బాయి అమ్మాయి కావాలంటున్నాడు. అత్త మామ హస్బెండ్ కోడలు కావాలని అంటున్నారు, భార్య కావాలంటున్నారు. మీరేమో అటువైపు కూడా ఉన్నాడు కదా అబ్బాయి. ఈ అబ్బాయి చూస్తే చుట్టాల అబ్బాయి, ఈ అబ్బాయి చూస్తే అల్లుడు, బిడ్డకి తండ్రి. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి మీ మా దగ్గర తీసుకొచ్చారు. ఇంకెవరిని వచ్చారా? హస్బెండ్ వచ్చున్నారు, అత్తగారు కూడా వచ్చారు. అవునా? ఓకే ఓకే. పేరేంటండి మీ ఆయన పేరేంటి? రవి మేడం. రవి గారు, నమస్తే అండి రవి గారు. బానే ఉన్నాడుగా. ఏంటి ఎక్కడికి వెళ్ళారు? 2 years పాటు మ్యారేజ్ అయిన తర్వాత గోవాలో ఫుల్ షికారులు చేశారంటే ఏంటి కథ? మానసికంగా బాగాలేదా లేదంటే ఏమైనా అలవాట్లు? మేడం స్కూల్లో చదువుకున్నప్పుడు మేడం మర్చి ఉండేది కదా మేడం. స్కూల్లో చదివిన కాడి నుంచి మతి స్థిమితం లేదా? అప్పుడు కూడా లేదండి. ఓకే. అప్పుడప్పుడు వెళ్ళిపోతాం కూడా ఫ్రెండ్ ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మీ ఆవిడకి అవి తెలియదు, మీ ఆవిడ అట్లా ఏం చెప్పలే మాకు? చెప్పలేదండి మా ఆవిడ. సో వాళ్ళకి చెప్పకుండానే మీరు ఉన్న ప్రాబ్లమ్ ని కవర్ చేసేసుకున్నారు, చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని. 2, 3 years 4 years బాగానే చూసుకున్నామంట కదా? బాగా చూసుకున్నాను మేడం. మరి ఆ తర్వాత మళ్ళీ ఏంటి ఎఫెక్ట్ అయ్యిందా? మళ్ళీ మతి లేక మళ్ళీ వెళ్ళిపోయాను మేడం. కాదు, అలా ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత 4 years పాటు అటు ఇటు వెళ్ళలేదు. 4 years గ్యాప్ వచ్చిందా అటు ఇటు వెళ్ళటానికి? 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అయ్యో, ఇంత లాంగ్ ఎప్పుడన్నా వెళ్ళారా ఇంతకు ముందు కూడా? స్కూల్లో చదువుకున్నప్పుడు వెళ్ళాను మేడం. ఎన్నిసార్లు అప్పుడప్పుడు వస్తుందండి నాకు. ఎన్ని రోజుల వరకు వెళ్ళి ఉంటారు? 1-2 నెలలు అలా వెళ్ళిపోయారా? సంవత్సరం వెళ్ళినాడు. మీకు మళ్ళీ అలా గుర్తొచ్చింది సార్? ఎవరన్నా కొట్టారా, మీరు పడిపోయారా, తలకేమైనా దెబ్బ తగిలిందా? కొడుకుని తెరలేసినప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ లో అక్కర్లేదు మేడం, దెబ్బ తగలక్కర్లేదు, మళ్ళీ తెలుగు రావడానికి రాక్కర్లేదు. అదొక ట్రాన్స్ లోకి వెళ్తారు. ఆ ట్రాన్స్ లో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారని తెలీదు. ఇంకో ఊరు, ఇంకో ప్రపంచంకి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసుకుంటారు. మళ్ళీ ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేటప్పటికి సరిగ్గా భార్య బిడ్డలు గుర్తొస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇతను ఇంకా 2 years అంటున్నాడు. కొంతమంది అయితే 10-15 years పాటు అలా వెళ్ళిపోతారు మేడం. డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అంటారు. ఇది ఇతను చెప్పేది అదే. వచ్చాను సార్, వచ్చిన కాడి నుంచి ఇంటికి వస్తే వీటికి మ్యారేజ్ పెట్టేశారండి. కాదండి, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా? ఇవ్వలేదు మేడం. నాకు ఫోన్ లేదు, ఏమీ లేదు సార్. మీరు ఇవ్వడం కాదు, మీ అమ్మా నాన్నకైతే తెలుసు కదా, వాళ్ళైతే చెప్పాలి కదా. తీసుకునే ముందు అమ్మాయికి నా దగ్గర ఈ ప్రాబ్లం ఉందంటే తను జాగ్రత్త పడేది కదండి. సమాజంలో ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లం ని ఒక మానసిక సమస్య అని అనుకోవట్లే. ఏదో అబ్బాయి టెన్షన్ వచ్చి కోపం మీద అలిగో వెళ్ళిపోతున్నాడని అనుకుంటారు కానీ మాకు చెప్పకుండా అన్ని కప్పెట్టి పెళ్లి చేశారు మేడం. అవును, రకంగా అయితే అది కొంచెం సీరియస్ ప్రాబ్లమ్. ఆ విషయాన్ని అమ్మాయి గొంతు కోసాడు అనేటటువంటి ఒక మాట అయినా కూడా 4 సంవత్సరాల పాటు చాలా సవ్యంగా అన్యోన్యంగా ఉన్నది. ఒక మానసిక పరిస్థితి బాగాలేదు అనేది ఒక ఎత్తు, కానీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు కదా. చూసుకున్నాడు సార్. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇది ఎలాగ ఉంటుందంటేనమ్మా, ఈ జబ్బు డిసిడి అంటారు, డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అంటారు. డిప్రెషన్ లాగా ఇది ఒక జబ్బు. ప్రతిరోజు ఉండదు ఇది. ఒక 3-4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తుంది. వచ్చినప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు, అరే అయిపోయింది కదా, 2 సంవత్సరాల క్రితం కదా, తగ్గిపోయిందేమోలే, పెళ్లి చేసేసుకోవచ్చు అనుకున్నట్టుగానే 4 సంవత్సరాలు బాగున్నాడు. ఆ తర్వాత అలా వెళ్ళిపోయాడు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. కొడుకు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు నా కొడుకు చనిపోయాడులేమో నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి ఎంతమంది అంటారు? ఆ అబ్బాయి తిరిగి వచ్చాక ఇతనే నీ భర్త, ఇతనే చేసుకోమని చెప్పి ఎంత ఒత్తిడి పెట్టుండేవారు. సో తల్లిదండ్రులు అనడానికి ఏం లేదనేది నా అభిప్రాయం. సరే, మీ ఆలోచన మీకుంది. కాదు నాన్న, ఆ 2 years పాటు ఈవిడ గుర్తు రాలేదా? ఈవిడ కానీ కొడుకు కానీ గుర్తులేదు. ఏం పని చేసేవాడు? అదేమన్నా గుర్తుందా?
పని అంటే మనకి అలాగా తిరుగుతుంది మేడం. సో ఆ ఫేస్ మళ్ళీ మర్చిపోయావు. అక్కడ ఒకటి తెలుసుకుంటే పాపం వాళ్ళు నన్ను జారి తీసి భోజనం పెట్టి చేశారు మేడం. అంటే ఏంటి బెచ్చం ఎత్తుకునేవాడు అంటే ఏంటి? బిత్తం కదా తీసుకెళ్ళి పాపం అక్కడ ఉంటేనో రైల్వే స్టేషన్ కదా ఉంటే తీసుకెళ్ళి మనకి పెట్టి పని చేయించుకొని భోజనం పెట్టారు మీకు, అంతేనా? ఉన్నంతలో అసలు అది కూడా అతనికి ప్రాపర్ గా గుర్తు రావట్లేదు. మరి తిరిగి వచ్చావు, తిరిగి వచ్చాక ఈ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. అందుకనే సార్ నేను చెట్టాను కాబట్టి మా భార్య మంచిదండి, బంగారం అండి. దానికోసం మిమ్మల్ని మీ దగ్గర అందుకనే వచ్చాను, సాయం చేస్తారని. మీకేంటి మీ భార్య కావాలా? నా భార్య కావాలి నాకు. ఎంగేజ్మెంట్ అయ్యాక వాళ్ళిద్దరు ఫిజికల్ గా కూడా కలిసారంట, అది తెలిసిందా మీకు? ఆయన కూడా ఉండమని ఇద్దరం ఉంటాం. అయ్యో 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 రామ, ఈయన చెప్పారు భార్య కావాలి అంటే మీరందరూ ఒకప్పుడు గుంపులో భార్య ఉండేగాడికి మీరందరూ కలిసి అక్కడే ఉండిపోవచ్చు. మీ అత్తమామని ఒప్పించుకుంటే సరే. మీ ఆవిడ దేనికన్నా పాప మా పిల్లకి ఏం చేయాలో ఆ పిల్లకి అర్థం కావట్లే. అంటే అతను కూడా ఎందుకు భర్త ప్రియుడు కావాలంటున్నాడు? అన్నట్టుంది ఆవిడ. ఏ రవి, అతను కూడా ఎందుకు కావాలంటున్నాడు? ఆల్రెడీ ఆయన కూడా కలిసి అంటే మేడం. సో ముగ్గురు కలిసి పెట్టారు, నేను చచ్చిపోను అనుకున్నారంటే అందరూ. సో ఆ అబ్బాయికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి నా అబ్బాయి కూడా ఎంజాయ్ చేయకూడదు, నాకు మనిషే కదండి. అయ్యో రామ. కానీ అయ్యో నువ్వే దగ్గరుండి కన్యాదానం చేసేలాగా ఉన్నావు. అదట్టే కుదురుద్ది. నువ్వు ఆయన ఇద్దరు ఉండడానికి ఎవరో ఒక్కళ్ళే ఎవరైనా ఒక్కరే ఎంచుకోవాలి, ఇద్దరికి ఎట్ట కుదురుద్ది, మేము ఎట్ట ఒప్పుకుంటాం. సరే, రవి గారి మదర్ కూడా వచ్చారు, ఆవిడని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను మేడం. సార్ పిలవండి మేడం. అమ్మ రండి. అందరూ మంచోళ్ళే, మంచోళ్ళే. ఎలా జరిగిందో మీ పేరండి? సుమతి అండి. సుమతి గారు. సుమతి గారు చెప్పండి, ఏం చేద్దామంటారు? ఏంటి అక్కడేమో పెళ్లి పత్రికలు కూడా పనిచేశారంట, మీ అబ్బాయి ఇప్పుడు తిరిగి వచ్చాడు. బాబు అయితే మంచి బుద్ధిమంతుడు. కాదమ్మా, మీ అబ్బాయికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది. అదేదో వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకునే వాళ్ళు లేదో కదా. అంటే ఇంత ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు మేడం. 2 years వెళ్ళిపోయాడు. సరే వస్తాడమ్మా అనాలి కానీ మీరేంటి మంచి విభత్సమైన అవార్డు గ్రహీత అత్తగారు లాగా పెళ్లి చేసేసుకోమని నా కూతురులాగా అనుకున్నాను మేడం. అయ్యో, మీ మంచితనం ఇక్కడ కొంపల ముంచింది. ఇక్కడ ఇంతకాలం ఎప్పుడు వెళ్ళిపోలేదమ్మా మీ అబ్బాయి? ఇంతకాలం ఎప్పుడు వెళ్ళలేదా? అంతకు ముందు స్కూల్ కూడా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వరకు అంతే వచ్చేవాడు. సో ఇంతకాలం వెళ్ళిపోయేటప్పటికి ఇంకా చనిపోయాడు అన్నట్టు అనుకున్నారు. బాగానే ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత ప్రాబ్లం లేదనుకున్నాం. అయ్యో తల్లి, తెలియదు కదా. ఇలా వెళ్ళిపోయాడని కోడల్ని అలా వదిలేయకూడదు కదా సార్, అందుకని మళ్ళీ పెళ్లి చేద్దాం కూతురులాగాని. ఈ అమ్మాయికి పెళ్లి, బిడ్డకి తండ్రి అంతే ఇవ్వాలని. బాబు పెద్దోడైతే తెలిసి నాకు మళ్ళీ బాగుండదు కదా, అందుకే చిన్న బాబులాగా ఉన్నప్పుడే చేసేస్తే బాగుంటది అనుకున్నాం సార్. ఎవరిని మీరు పెద్ద మనసుతో ఆలోచించారమ్మా, కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న సందిగ్ధ పరిస్థితులు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి కొడుక్కి భార్యని ఇప్పించాలా, లేదంటే కోడలికి కొత్త భర్తని ఇవ్వాలా? మీరే పెద్దవాళ్ళు సార్, అన్నీ మీరే దయచేసి. కాదు, మీకంటే ఒక ఆలోచన మీరే ఉంటుంది. చూడండి. కాదమ్మా, ఇప్పుడు బాబుకి చిన్నప్పటి నుంచి ఇలా అయినప్పుడు ఒక విషయం కొన్ని అడుగుతాను నేను. ఇప్పుడు ఏంటంటే మానసికంగా ఇలా ఉంది కాబట్టి ముందే చెప్పాలి కదా, వేరే ఆడపిల్ల యొక్క గొంతు కోయకూడదు, ఇలా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి కదా, సర్వసహజంగా వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే ఆ 4 సంవత్సరాల పాటు 100 ఏళ్ళ పాటు సవ్యంగా ఉంటే కనుక అసలు ఏ గొడవ లేదు, మనిషి మంచోడు. ఈరోజు ఇక్కడ కూర్చుని సరేనండి నా భార్య వేరే అబ్బాయిని కూడా ఇష్టపడింది కదా, ఆ అబ్బాయి పేకని ఎందుకు కొయ్యాలి, ఇప్పుడు అతను ముగ్గురు కలిసి ఉంటామని అనేటటువంటి మంచి వ్యక్తి నీ కొడుకు, ఎవరిని ఏం అనలేం. నేను ఒకటే మాట అంటున్నాను, మానసికంగా ఆ అబ్బాయి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఒక అభిప్రాయం ఎవరిదైనా తీసుకోవచ్చుగా. అంటే ఈ అబ్బాయి మ్యారేజ్కి సూటబుల్లా, లేదంటే మానసికంగా జీవితాంతం ఇదే ఉంటుందా? మామూలుగా నార్మల్ డాక్టర్ కూడా చెప్తారమ్మా, వెళ్ళమ్మా ఒక మానసిక వైద్య నిపుణుడికి వెళ్ళండి, లేదంటే ఒక 4 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతే అతని మానసిక పరిస్థితి ఏంటి, జీవితకాలం ఉంటుందో లేదో చెప్తారు. ఇటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు ఈ ఆలోచన చేయలేదు? అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కూడా ఒక రోజు ఉండి ఫ్రెండ్స్ తోటి మళ్ళీ వచ్చేసేవాడు సార్. అలాగే ఏదో ఫ్రెండ్స్గా ఉందిలేమనుకున్నాం కానీ డాక్టర్ చూపించేంత పెద్ద ప్రాబ్లం ఉంటుందని అనుకోలేదు సార్. అసలు ఒక్కసారి కూడా అనుకోలేదు ఇన్ని సంవత్సరాల్లో? అనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడైతే మాత్రం మీరు అదా ఇదా అనేది ఏమీ అనట్లేదు, మేము ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని మీరు అంటున్నారు. సో ఇప్పుడు మెయిన్ అడగాల్సింది కొత్త పెళ్లి కొడుకుని. సో ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చారు, స్టేజ్ మీద పిలుస్తారు. శ్రీకాంత్ గారు రండి. ఏం చేస్తూ ఉంటారండి శ్రీకాంత్ గారు? అదే డిగ్రీ అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. జాబ్ సెట్ చేస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ పరిస్థితి అంతా కూడా విన్నాము. ఇంత అసలు మాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ అభిప్రాయం మాత్రమే ప్రజెంట్. తను నాకు అదే చుట్టాలు అమ్మాయి మేడం, అదే వరుసకి అది భావన అవుతుంది. అది చిన్నప్పటి నుంచి తెలుసు మాకు, అది అన్ని తెలిసే. ఎందుకు పెళ్ళయి ఒక కొడుకు ఉండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయిని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? మీరైతే అన్మ్యారీడ్ కదా. అదే చాలా సహాయం చేశారు మేడం. ఎవరు వాళ్ళ ఫ్యామిలీయా? అంటే ఏం సహాయం చేశారు? ఏం సహాయం చేశారు? అదే చదివించారు, మా అప్పులు తీర్చారు. ఎవరు మిమ్మల్ని? సో మీకు అప్పులు తీర్చడం, చదివించడం, ఆ కుటుంబం బాగా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి గురించి ఇష్టంగానే చేసుకుంటున్నారా మీరు, లేకపోతే విశ్వాసంతో చేసుకుంటున్నారా?
అది ఇష్టంతోనే, అది వాళ్ళ మీద అది అభిమానంతోనే చేస్తారు. సరే పెళ్ళి అయ్యేదాకా ఆగొచ్చుగా, ఎంగేజ్మెంట్ అవగానే ఎందుకు కలిసారట మీరిద్దరు? అదే కలిసి. ఎందుకు అంత కంగారు ఎందుకు? వాళ్ళ భర్త వచ్చాడు వెనక్కి, ఏం చేద్దాం? అది మీరే చెప్పండి మేడం. నువ్వు వదిలేయడానికి రెడీగానే ఉన్నావా? ఏదో సూసైడ్ అటెంప్ట్లు చేసేసారా అంటే వీళ్ళందరూ భయపడుతుంటే మేము భయపడుతున్నాం. ఎప్పుడైతే వాళ్ళ ఆయన వచ్చాడో వీళ్ళంతా సూసైడ్ అటెంప్ట్లు చేశారా, కుటుంబమే నాశనం అయిపోద్దా అంటే బాబోయ్ నిన్ను కాపాడాలి కదా అని మేము ఎంత పంచాయతీ పెట్టాం. ఆ అమ్మాయి ఇక్కడ దాకా పరిగెత్తుకు రావడానికి కారణం అది. ఇప్పుడు నువ్వు అటు ఇటు అనేది ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అమ్మాయిని చేసుకోవటం, భర్త వచ్చాక వాళ్ళిద్దరిని కలిపి నువ్వు పక్కకు తప్పుకోవటం. ఈ రెండిట్లో ఒకప్పుడు వేరే చోట ఈ కథ నడుస్తే కనుక వాళ్ళకి ఏం సలహా ఇస్తావు? తప్పుకుంటావా, కలుపుతావా, లేదంటే తెలియదా? అర్థం కావట్లేదా? అంటే అమ్మాయి తన భర్త ఏమో అక్కడికి వేరే వెళ్ళిపోయి వచ్చేసాడు. వాళ్ళిద్దరు రెడీగానే ఉన్నారు కలిసిపోవటానికి. నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా? ఒకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఆయనతోనే ఉండాలని ఉంది, వాళ్ళ ఆయనకి ఆవిడతోనే ఉండాలని ఉంది. ఇక్కడ అందరికీ ఓకే, ఇక్కడ కేవలం మీ ఒపీనియన్ మాత్రం కావాలి. ఇప్పుడు వాళ్ళ ఆయన వచ్చేసారు కదా, మరి వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, మరి మీరు తప్పుకుంటారా? అమ్మాయి లేకుంటే నేను ఉండలేను మేడం. అది నాకు కావాలి, మా భార్య నాకు కావాలి సార్. నీ భార్య నీకు కావాలి, అతనికి కూడా అమ్మాయి కావాలంట. నాకు కావాలి మేడం. శ్రీకాంత్ గారు, సౌజన్య గారు, పెద్దవాళ్ళు మీరు చెప్పాలి ఏంటి అనేది. భార్యకి భర్త మీద ప్రేమ ఉంది, భర్తకి భార్య మీద ప్రేమ ఉంది. శ్రీకాంత్ గారు, సౌజన్య గారు మాట్లాడాలి మీరు ఇక్కడ. నేనైతే మేడం మా మాటలు రావట్లేదు పాపం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సరే సార్, వాళ్ళు చెప్పింది విన్నారు కదా, మీరేమంటారు? అంటే ఒకే అంటే మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం కదా మేడం. అంటే ఒకేసారి ఇంతమంది మంచి మనుషుల మధ్యన కూర్చోవటం కూడా ఇబ్బందికరమైన అనిపిస్తుంది. కానీ మంచితనం అనేటటువంటిది ఏ నిర్ణయాన్ని చంపేయకూడదు, న్యాయాన్ని చంపేయకూడదు, ఆలోచనని చంపేయకూడదు. మంచి వాళ్ళే వీళ్ళు. కానీ ఒక నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధపడుతున్నారు. ఎందుకు? మంచితనం కాపాడాలనుకుంటున్నారు. అత్తగారు కోడల భవిష్యత్తును కాపాడాలనుకుంటున్నది, తల్లి కూతురు భవిష్యత్తు కాపాడాలనుకుంటున్నాడు, భర్త ఏమో వచ్చి భార్య భవిష్యత్తు కాపాడాలనుకుంటున్నాడు. బయట నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ ఏమో వచ్చి బహుశా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి అంటే కొద్దిగా ఏదో అభిప్రాయం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఆలోచనని కూడా బలంగా చెప్పలేకపోతున్నాడు. సో అందరి యొక్క కోరికని, అందరి యొక్క అభిప్రాయాన్ని కాపాడాలనుకుంటున్నారు. అంటే అతి మంచితనం అనేది కూడా ఒక్కో సందర్భంలో సందిగ్ధ పరిస్థితిలో చూసేసి మనల్ని ముందు నువ్వు వెనకట్లు గోయం చేస్తాను. ఎవరన్నా కూడా ఇక్కడ గట్టిగా మాట్లాడి, మేడం ఇది లాజిక్, ఇలా ఉంటే కనుక జీవితాలు బాగుంటాయి, లేదంటే ఇలా ఉంటే కనుక ఇటువంటి పెడదారులకో లేదంటే పక్కదారులకో పోతాయి, జీవితాలు నాశనం అవుతాయి అనేటటువంటి విధంగా ఒక్కరు మాట్లాడినా కూడా మాకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక్కడ అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే మీరు ఆలోచించండి మేడం, మీరే దేవుళ్ళు, మీరే ఇది అని అంటున్నారు. సో ఇది ఒకటి. రెండోది ఏంటంటేనమ్మా, ఇక్కడ బలంగా సార్ ఒక్క వ్యక్తి యొక్క నిర్ణయం మీద ఈ ఎపిసోడ్ మొత్తం ఈ నిర్ణయాన్ని తేల్చేయాలి డాక్టర్ గారు అని అంటే కనుక నేను అది సౌజన్య అంట. శ్రీకాంత్ అని కూడా నేను అన్నాను. ఎందుకు అసలు శ్రీకాంత్కి ఎందుకు అధికారం ఎందుకు ఇవ్వాలి? ఓకే, పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్ళి, అదేమీ కావాలని మోసం చేసినటువంటిది కాదు. ఈ సందిగ్ధ పరిస్థితిలో రవి అనేటటువంటి వ్యక్తి మళ్ళీ ఇలా ఊడిపడతాడని ఎవరూ అనుకోలేదు. మీరెవరు మోసగాళ్ళు కాదు. శ్రీకాంత్ నువ్వేమనుకుంటున్నావు, నీ నిర్ణయం ఏంటి, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని అడగవలసినటువంటి అవసరమే లేదు. శ్రీకాంత్ కూడా ఇప్పుడు ఏమండి నాకు సౌజన్య అంటే ఇష్టం అండి అంటున్నాడు. ఎంతకాలం ఇదేమన్నా అమర ప్రేమికులు కదా, 10 సంవత్సరాల పాటు మీరు ఏమైనా ప్రేమించేసుకున్నారా ప్యారలల్గా? అక్కడ కాదు కదా. ఒక నెల రోజుల పాటు చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం మీద నీకు అభిమానమే ఉంది. కానీ ఈ అమ్మాయి అంటే సౌజన్య అనేటటువంటి వ్యక్తి మీద నీకేమీ అమితమైనటువంటి భయంకరమైనటువంటి ఓడదీయలేనటువంటి ప్రేమ అంటూ ఏమీ లేదు. ఎటొచ్చి ఇక్కడ ఉన్న చిన్న ట్విస్ట్ ఏంటంటే కనుక శారీరకంగా మీరు కలిశారు. నువ్వు శారీరకంగా కలవటానికి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఇస్తే కనుక వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు. మరి శారీరకంగా మరి దానికి ఇంపార్టెన్స్ ఏమన్నా? దానికి ప్రతిఫలంగా ఒక బుడ్డోడు ఉన్నాడు, ఆడు పుట్టాడు, 2 years ఉన్నాయి. చెప్తున్నాను నేను ఉదాహరణకి. సో ఇక్కడ బలంగా మాట్లాడవలసింది సౌజన్య, నువ్వు మాట్లాడాలి. ఇక్కడ సెకండ్ థాట్స్ వద్దమ్మా. ఎందుకంటే 2 years వెళ్ళిపోయినటువంటి భర్తతో అంతకుముందు 4 సంవత్సరాల పాటు నువ్వు ప్రయాణం చేసావు. దేవుళ్ళ లాంటి భర్త అని చెప్పి నువ్వు నోటు వెంట నువ్వే అన్నావు. చాలా మంచోడండి, ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకో ప్రపంచం లేదు, అడగకుండానే అన్ని తెచ్చించేవాడు, బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు, నన్ను నా కొడుకుని ఎంతో అద్భుతంగా చూశాడు. 2 years ఒక భర్త కనిపించకపోయేటప్పటికి మానసికంగా ఒక స్త్రీ అప్పటి వరకు అంత పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నటువంటి భర్త అలా మాయమయ్యేటప్పటికి
భర్త ఏదైనా హార్ట్ అటాక్తోనో కానీ యాక్సిడెంట్లో కానీ సూసైడ్తో కానీ చనిపోయిన దానికంటే ఒక భయంకరమైన పరిస్థితి ఒక ఆడదానికి. నిజంగానమ్మా చాలా మిస్సింగ్ కేసెస్లో నా దగ్గరికి సైకలాజికల్గా కౌన్సిలింగ్కి వచ్చే మిస్సింగ్ కేసెస్లో చాలామందికి ఏంటంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది పలానా చోట చనిపోయాడమ్మా, ఏదో దొరికింది ఆధారం ఏదో అని చెప్పి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య అని. నిజంగా అదొక సందిగ్ధ పరిస్థితి. అప్పుడు వరకు ఉన్నాడా లేదా, 10 మంది ఏమొచ్చి లేడంటారు, 20 మంది ఏమొచ్చి ఉన్నాడని అంటారు. మానసికంగా ఈ అమ్మాయి శ్రీకాంత్ యొక్క సంబంధాన్ని ఒప్పుకునే టైంకి అసలు ఏ స్టేటస్లో ఉందన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ మీరేమొచ్చి ఒక తల్లిగా ఏంటంటే కూతురికి ఒక జీవితాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకెంతకాలం వెయిట్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని నెత్తి మీద ఒక నిర్ణయాన్ని ఇచ్చేశారు. మీరేమొచ్చి కోడలకు ఒక జీవితాన్ని ఇవ్వాలి, కొడుక్కి ఒక తండ్రిని ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ఒక ఇది చెప్పేశారు. అసలు ఈ అమ్మాయి మెంటల్ ప్రిపరేషన్ ఎంత ఉంది? అసలు ప్రేమించి అంత బాగా చూసుకున్నటువంటి భర్తని పూర్తిగా మానసికంగా తీసేయగలిగిందా లేదా? భర్త స్థానంలో వేరే వ్యక్తిని వస్తే కనుక అతను భర్త కింద యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో ఉందా లేదా? తండ్రిగా ఇంకొక పాత్రని మీరు ఏమన్నారు, తండ్రిగా పిలిచి ఆడికి ఊహ తెలియకముందే తండ్రిగా ఇంకోళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసి వాడిని నాన్న అని పిలిపించాలి, డాడీ అని పిలిపించాలి అనుకుంటున్నారు. ఎవరి నిర్ణయాలు వాళ్ళకి తీసుకున్నారే కానీ అసలు ఈ అమ్మాయిని ఇలా కూర్చోపెట్టి అమ్మ మాకు తెలీదు బ్రతుకున్నాడో లేదో చచ్చిపోతాడు మాకు తెలీదు, రేపు పొద్దున్న రావచ్చు, దెర్ ఆర్ ఏ గుడ్ ఛాన్స్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎక్కడ తెలీదు అంటే కనుక అంతకుముందు మీకు తెలుసు, వీళ్ళకి తెలియకపోయినా కూడా మీ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి సడన్గా డిసప్పియర్ అయిపోయి సడన్గా ప్రత్యక్షం అవుతాడు 1 రోజు 2 రోజుల తర్వాత మీ అబ్బాయి. అప్పటికైనా మీరు చెప్పాలి అమ్మ వీడు రావచ్చు, వస్తే కనుక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరో చిన్నప్పటి నుంచి అభిమానించేటటువంటి శ్రీకాంత్ని తీసుకొచ్చి నిన్ను పెట్టేస్తున్నావు ఇక్కడ, నేను పెద్ద మనసుతోనే ఆలోచిస్తున్నాను ఇక్కడ, ఒకప్పుడు నా కొడుకు తిరిగి వస్తే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి అని ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో ఆలోచించవలసిన ప్రధానమైన వ్యక్తి ఎవరున్నారు అంటే కనుక రవి గారి తల్లి. అంత దూరం ఆలోచించలేకపోయాను. కాదమ్మా జీవితాలు కదమ్మా, రాకపోతే ఓకే, చనిపోతే ఓకే, అంటే ఒక విధంగా ఓకే, సారీ, వస్తే ఈ క్వశ్చన్ ఎందుకు రాలేదు? అసలు చనిపోవటానికి ఇక్కడ కారణాలు ఏమున్నాయి? ఏమీ లేవు. అంతకుముందు వెళ్ళిపోయేవాడు, వచ్చాడు, ఈసారి కూడా వెళ్ళిపోయాడు, వస్తాడేమో. అప్పుడు 6 months 2 days తర్వాత వచ్చాడు, ఇప్పుడు 2 years తర్వాత వస్తాడేమో అనుకున్నది జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా ఎవరు ఆలోచించలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, సరే సార్ మీ అందరి ముందు ఇప్పుడు జరిగింది, ఒక్కొక్కరు ఒక్కో తప్పు చేశాము, నేనేంటంటే చెప్పకుండా నా కొడుకు ఇలా సమస్య ఉందని చెప్పకుండా నేను చేశాను, మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఆలోచన లేకుండా నేను చేశాను. శ్రీకాంత్కి కూడా ఇప్పుడు ఇంకో అంశం కూడా మీరు చెప్పాలి కదమ్మా. శ్రీకాంత్కి పెళ్లి చేశారు, శ్రీకాంత్కి అసలు రవి ఏమయ్యాడని చెప్పాలి కదా. ఒకటి రవి వెళ్ళిపోయాడు, ఇంతకు ముందు కూడా వెళ్ళిన రవి ఇంకోసారి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు రవి మళ్ళీ వస్తే కనుక శ్రీకాంత్ పరిస్థితి ఏంటి బాబు నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని శ్రీకాంత్కి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ విషయం చెప్పకుండా కొంతవరకు ఈ అమ్మాయిని మోసం చేశారు మీరు, మంచివాళ్ళు కాబట్టి ఈరోజు సరిపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ని మళ్ళీ ఈ లూప్లోకి లాగి వీళ్ళిద్దరు సంసార జీవితం మొదలు పెట్టేటప్పటికి నిజంగా పెళ్ళి అవ్వలేదు కాబట్టి కొద్దో గొప్ప మన ఇద్దరు ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం మన అందరం గురించి. పెళ్ళి అయ్యి ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళం? ఈ లెక్క ఇంకెలా తేలి ఉండేది? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ పెళ్లి కాకపోవటం అనేది ఒక అదృష్టం, శ్రీకాంత్కి మీరు ముందు చూపుగా చెప్పకపోవటం అనేది కూడా ఇక్కడ తప్పు. అవును. శ్రీకాంత్ ఇలా రవి నా కొడుకైనా కూడా ఈరోజు ఈ అమ్మాయిని చేసుకుంటానన్నా కూడా రవి మళ్ళీ తిరిగి వస్తే కనుక నీ పరిస్థితి ఏంటుందో ఆ రిస్క్ నువ్వు తీసుకుంటానంటే రెడీ నాన్న, రిస్క్ తీసుకోను అంటే కనుక నీ దారి నువ్వు చూసుకో, నువ్వు వేరే అమ్మాయిని చేసుకో. ఇలా పెళ్ళి అయిపోయినటువంటి అమ్మాయి మా మీద ఉన్నటువంటి అభిమానంతో మా మీద మేము తల్లిదండ్రులుగా లాగా మేము చిన్నప్పటి నుంచి దాంతో నువ్వు చేసుకోక ముందు చెప్పేసి ఉంటే కనుక సరిపోయి ఉండేది. అంత దూరం ఆలోచించలేదు, అది ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను. పెళ్ళే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పెళ్ళికి ఇచ్చేటటువంటి గౌరవం, ఒక మంచి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం, ఒక మంచిని ఈ సమాజం ఇప్పటికీ కూడా అభినందిస్తుంది, ఆస్వాదిస్తుంది. 2 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల తర్వాత రవి వచ్చినా కూడా రవియే ఈ అమ్మాయి యొక్క భర్త 110%. మరి ఒకప్పుడు శ్రీకాంత్తో పెళ్ళి అయిపోయి ఉంటే కనుక పరిస్థితి ఏంటి అని ఎవరన్నా అడిగితే కనుక అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. అది ఇంకో విధంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అప్పుడు ఏంటంటే శ్రీకాంత్ కూడా ఒక అర్హత ఉన్నటువంటి ఒక వ్యక్తి కింద మారిపోతాడు కాబట్టి అది వేరే సంగతి. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళలేదు కాబట్టి రవిని సౌజన్య పూర్తి స్థాయిలో ఒక భర్తగా తన బిడ్డ యొక్క తండ్రిగా ఆస్వాదించాలి, మళ్ళీ తీసుకురావాలి తన జీవితంలోకి. సౌజన్యకి ఎక్కడన్నా కూడా ఒక భయభ్రాంతులు ఉంటే కనుక ఇలా వెళ్ళిపోయినటువంటి మొగుడు మళ్ళీ 1 సంవత్సరం కాపురం చేసి మళ్ళీ ఒక 3 సంవత్సరాలు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనేటటువంటి అభద్రత నీకుంటే, వెళ్ళిపోయినటువంటి భర్త ఇలా సడన్గా ప్రత్యక్షం వెళ్ళే గెడ్డాలు మీసాలు ఏదో చింపుకున్నటువంటి బట్టలు ఒక పిచ్చివాళ్ళలాగా వస్తే కనుక దానివల్ల షాక్ అయ్యి ఈ మనిషికి ఉండేటటువంటి పిచ్చితనం వల్ల నేను ఇతన్ని ఆస్వాదించలేను అనేటటువంటి ఒక అభద్రత భయం నీకుంటే, నేను ఇందాక చెప్పినట్టుగా దీన్ని డిసోసియేటివ్ కన్వర్షన్ డిసార్డర్ అని అంటూ ఉంటారు. ఇది ఒక మానసిక పరమైనటువంటి ఒక సమస్య. ఇందులో ఏంటంటే కనుక మిగతా అన్ని సందర్భాల్లో 90% ఆఫ్ ద టైం వాళ్ళు చాలా బాగుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, కాపురాలు చేస్తారు, పిల్లలను అంటారు, దేశ విదేశాలు వెళ్తారు, ట్రిప్పులు వెళ్తారు, అన్నీ బాగుంటాయి.
కానీ ఆ బ్రెయిన్లో ఆ కెమికల్ డిస్టర్బెన్స్, ఆ 5-హైడ్రాక్సిట్రిప్టమిన్ అనే కెమికల్ డిస్టర్బెన్స్ ఏర్పడటం వల్ల సడన్గా వాళ్ళ మీద ఉండేటటువంటి కంట్రోల్ అనేది పోతుంది. అపరిచితుల్లాగా ఒక కొత్త అవతారం ఎత్తుతారు. అవతారం ఎత్తటమే కాదు, ఆ ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశం వెళ్ళిపోతారు, ఇంకో ఊరు వెళ్ళిపోతారు, అక్కడ ఉద్యోగం చేస్తారు. ఇక్కడ ఉండేటటువంటి మనుషులు, ఈ ప్రాంతాన్ని, ఈ ఉద్యోగాన్ని, ఇక్కడ తల్లిదండ్రులని అన్నీ మర్చిపోతారు. ఆ 1 year, ఆ 2 years ఆ ట్రాన్స్లో ఉంటారు, వాళ్ళకి ఏం గుర్తుండదు. ఇంకోటి కూడా చెప్తా, సడన్గా వాళ్ళకి మళ్ళీ ఆ కెమికల్ డౌన్ అవగానే మళ్ళీ వాళ్ళు రియలైజేషన్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. నా భార్య, నా పిల్లలు, నా ఊరు, నా అమ్మ నాన్న అని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గోవాలో ఏం జరిగింది అన్నది గుర్తుండదు వాళ్ళకి. ఇప్పుడు ఇందాక మీ రవి కూడా పూర్తిగా వివరాలు చెప్పలేకపోతున్నాడు అక్కడ ఏం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫేస్ మర్చిపోతారు, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ ఫేస్, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి చక్కటి ట్రీట్మెంట్ అనేది ఇప్పటికీ కూడా సమాజంలో చాలా చక్కటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేటటువంటి. ఇదే మీరు ఒక్క సలహా సూచన తీసుకుని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి ఇంతకు ముందు ఎల్లుంటే కనుక అసలు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. ఈరోజు శ్రీకాంత్ అనేటటువంటి పాత్ర గురించి మనం ఇక్కడ ఎక్కువ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. శ్రీకాంత్ బాధితుడు కదంటే అంటే బాధితుడు కాదంటలేదు, వీళ్ళకి మించినటువంటి బాధితుడా లేదంటే వీళ్ళ కన్న కొడుక్కి మించినటువంటి బాధితుడా కాదు కదా. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఆ పిన్నీస్ లోతుగా దిగుతుంది కదా, ఆ ముళ్ళు లోతుగా దిగుతుంది కదా. కొంతమందికి లోతుగా దిగుతుంది, వీళ్ళ బాధ కంటే శ్రీకాంత్ బాధ ఎక్కువ కాదు. ఈరోజు క్షమాపణ అడుగుదాం శ్రీకాంత్ని, అందరిని చేతులు జోడించి సారీ శ్రీకాంత్, జరిగినటువంటి అన్యాయానికి పెళ్లి పత్రికలు అందరికీ ముద్రించాం, నలుగురికి 4 విధాలుగా చెప్పుకున్నాం. ఈరోజు వీళ్ళ అన్యాయం కంటే నీ జీవితం అన్యాయం కాదు, ఇక్కడ ఎవరిని మోసం చేసినటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకో అని శ్రీకాంత్ని మనం విన్నపించుకుంటే కనుక శ్రీకాంత్ దారి శ్రీకాంత్ చూసుకుంటాడు. ఇంకా ఇక్కడ ఇలా బల్లగుద్ది కూర్చునే బ్యాచ్ చాలామంది వెళ్ళిపోయారు ఇంతకుముందు. అలా మాట్లాడట్లేదు శ్రీకాంత్, నాకు సౌజన్య కావాలండి, ఐ లవ్ యూ సౌజన్య అని అనట్లేదు. రవి వచ్చి కాళ్ళ మీద, సొంత భార్య కాళ్ళ మీద పడి భార్యగా నువ్వు నాకు కావాలని ఏడుస్తున్నప్పుడు రవికి సౌజన్యకి ఆ బిడ్డకి న్యాయం చేయాలి, శ్రీకాంత్కి క్షమాపణ చెప్పాలి, తన దారిని శ్రీకాంత్కి చూపెట్టుకోవాలి. ఫ్యూచర్లో రవి ఇటువంటి పరిస్థితి రాకుండా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నన్నిమ్మన్నా నేను రెడీ. లేదు మీకు సంబంధించినటువంటి సైకాట్రిస్ట్ దగ్గరికి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను అన్నా కూడా దానికి సంబంధించినటువంటి దారులు నేను చూపెట్టడానికి అది కూడా రెడీ. మళ్ళీ ఇటువంటి ప్రవర్తన రవిలో రాదు అనేది నా నమ్మకం. మేడం, వీళ్ళ పరిస్థితి విన్నారు కదా, మీరేమంటారు? నేను అనడానికి ఏమీ లేదు ఈ కేసులో మేడం. ఎందుకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అంటాం. ఎప్పుడన్నా కానీ ఒక కేసు వినగానే 5 minutesలో మన ఆడియన్స్ అందరికీ ఆన్సర్ అర్థమైపోయింది. హస్బెండ్ వచ్చాడు, హస్బెండ్ తోటే ఉండాలి. మిగతా విషయం ఏంటంటే ఆ ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి లీగాలిటీ లేదు కదండి. ఇది వీళ్ళకి తెలియదా? తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంత మాట్లాడేసుకున్నారు, అన్నీ వచ్చేసినాయి, అంత ఆన్సర్ వచ్చేసింది. ఇంకా రమ్య గారు మాట్లాడడానికి ఏముంది ఇక్కడ? ఉంది. ఒక 3 కుటుంబాలు ఏం చేయాలో తెలియనంత పాయింటా అంటే 100% కాదు. కానీ వీళ్ళంతా ఎవరికి సమాధానం చెప్పాలి అంటే సమాజానికి సమాధానం చెప్పాలి. ఒకళ్ళ కుటుంబానికి ఒకళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వీళ్ళే అడ్జస్ట్ చేసుకుంటే వీళ్ళకున్న నార్మల్ ఆలోచన విధానానికి. ఇప్పుడు సార్ ఇందాక ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా మాకు తెలియదండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా తెలియదు. వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ, వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అంతే తెలుసు. చదువుకున్న వాళ్ళకి కానీ లేదా మన ఎపిసోడ్స్ రిపీట్గా చూసే వాళ్ళకి కానీ ఓకే ఇట్లాంటి ప్రాబ్లం వస్తే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఏదైనా ఒక సజెషన్ కోసం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలనే బేసిక్ అవేర్నెస్ అనేది మనం ఈ షోల ద్వారా తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళు సొసైటీకి సమాధానం చెప్పడానికి, ఒకళ్ళు రేపొద్దుట వేలు పెట్టి చూపించుకోకుండా ఉండడానికి ఆ అబ్బాయికి ముందు వీళ్ళంతా సమాధానం చెప్పాల్సిన పొజిషన్ వచ్చింది. అది వీళ్ళు చెప్తే అబ్బాయి డైజెస్ట్ చేసుకోడు, రియలైజ్ అవ్వడు. సో కాబట్టి ఒక పర్ఫెక్ట్ స్టేజ్ ద్వారా పర్ఫెక్ట్ వ్యక్తులతో చెప్పిస్తే అతనికి రీచ్ అవుతుంది అనేది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇందాక ఫట్మని మాట్లాడిన కొన్ని క్వశ్చన్స్లో నాకు మా హస్బెండ్ అంటేనే ఇష్టం అండి, మా హస్బెండ్ తోటి ఉండాలనుకుంటున్నా, కానీ ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటానన్నాడు. సో మాకేం చేయాలో తెలియట్లా. మా అమ్మ వాళ్ళు ఎట్లా అంటున్నారు, మా అత్తగారు ఎట్లా అంటున్నాడు, మా హస్బెండ్ అంటే ఆయన ఆలోచన విధానం స్టిల్ ఇప్పటికీ డౌట్ఫుల్లే. ఎట్లా ఉంది, ఇద్దరం ఉంటామండి అని. అలా ఒక నార్మల్ వ్యక్తి అనలేడు. ఎంత ఒకసారి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అన్నా కూడా. సో అతని స్టేజ్ ఇంకా ప్రెజెంట్ అండర్ ట్రీట్మెంట్లో ఉన్నట్లే లెక్క. అది కూడా వాళ్ళకి ఇంకా తెలియలే. సో మనం ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఇన్ కేస్ ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఈ 3 కుటుంబాలు మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా డెసిషన్స్ తీసుకునేలాగా మనం చెయ్యాలి. ఇక్కడ లీగాలిటీ చాలా ఎక్కువ కనిపిస్తుందండి. మ్యాక్సిమం చాలామంది ఏమనుకుంటారంటే హస్బెండ్ వెళ్ళిపోయాడు, 2 years అయిపోయింది, వీళ్ళకన్నా కొంత నాలెడ్జ్ ఉంది, అతనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కదా, సైకలాజికల్గా వెళ్ళిపోయాడు, వస్తాడో రాడో తెలియదు, చనిపోయాడు అనుకోవడానికి ఇక్కడ ఏమైనా పెద్ద విలన్స్ ఉన్నారా కుటుంబంలో అంటే పెద్దగా ఏం కనిపించట్లా. వీళ్ళకున్న ఆ పేద బ్రెయిన్లతో వీళ్ళు మంచితనాన్ని ఒక ఇది ఆల్రెడీ ఉంది కదా సహజనంగా వీళ్ళలో,
అమ్మ నా కూతురు లాంటి దానివి చేసుకో, వయసులో ఉన్నావు, అది ఇది, మళ్ళీ తప్పుదారులు పట్టడం కంటే అది బెటర్గా లీగల్గా మ్యారేజ్ చేయడం అనే ఒక ఉద్దేశంతో ఈవిడ అనటం. కూతురు కాపురం కోసం వాళ్ళు ఖచ్చితంగా తల్లిదండ్రులు స్వార్థంగానే ఉంటారు, అది మంచితనమే, ఎందుకంటే మీ కూతురు మీకు ఇంపార్టెంట్, మీ డెసిషన్ కరెక్టే. మరి ఏం జరిగింది, ఆ అమ్మాయికి అవసరం, వేరే నీడ్ లేదు. 2 years నుంచి ఏ అడ్డదారులు తొక్కకుండా అత్తమామలతో ఉంది, పిల్లోడిని చూసుకుంటూ ఉంది. 2 కుటుంబాలు ఒక డెసిషన్ తీసుకున్నాక తనేం మాట్లాడలేదు, ఎందుకంటే తనకి ఇంకా అంతకంటే దారి కనిపించట్ల. మరి ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్రొసీడింగ్స్లో ఆ అమ్మాయి లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే వ్యాలిడా అంటే, ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి 7 years వరకు కనిపించకపోతే, వేర్ అబౌట్స్ తెలియకపోతే ఈక్వల్ టు డెత్, అతను చనిపోయినట్లు లెక్క. ఆఫ్టర్ 7 years తర్వాత చేసుకునే మ్యారేజ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలండి, ఇవ్వకుండా 5 years బ్యాక్ వెళ్ళిపోయాడండి, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం 2 years అయ్యింది 7 years అని మీకు మీరు అనుకుంటే కాదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చిన కంప్లైంట్ డేట్ దగ్గర నుంచి 7 years కంప్లీట్ అయినా కూడా ఆ వ్యక్తి దొరకకపోతే మీరు కొంత ప్రయత్నాలు కూడా చేస్తారు, చేసినాక మీరు డ్రాప్ అయినా పర్లేదు, కానీ ఆ అబ్బాయి అదే పక్క సందులోనో ఎదురు సందులోనో వేరే వీధిలోనో ఉండి మీకు తెలిసి కూడా అతను మీ దగ్గరికి రాకపోవడం, మీకు తెలిసి కూడా పట్టించుకోకుండా తిరగడం అనేది కౌంటింగ్లోకి రాదు. వేరే అబౌట్సే తెలియకపోయినా, దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియకపోయినా, ఆ వ్యక్తి రాకపోయినా అతను చనిపోయిన వ్యక్తితో సమానం. ఆ తర్వాత లీగాలిటీ అనేది చనిపోయిన వ్యక్తి ద్వారా వచ్చే రైట్స్ అన్నీ అమ్మాయికి వస్తాయి. ఇక్కడ ఏమైంది, 2 yearsకే వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చేసారు, చనిపోయాడు అబ్బాయి. సో ఇది వీళ్ళ బ్రెయిన్ ఆలోచన విధానం అంతే ఉంది పాపం. ఇంకొకటి సైకలాజికల్గా అతనుకున్న ప్రాబ్లము, అంతకుముందు వెళ్ళిపోయాడు మేడం, 1 day 2 days వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు. ఇప్పుడు ఈ జనరేషన్లో మేబీ కొంత తక్కువ ఉండొచ్చు అండి, ఎందుకంటే చదువుకుంటున్నారు కాబట్టి అందరూ కొంత డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. మనం కొంత ఒక 30-40 years బ్యాక్ వెళ్తే ప్రతి 100 కుటుంబాల్లో ఒక వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లం ఉండేది అంతే. దానికి ఒక ఆన్సర్ ఏమి వినేవాళ్ళం అంటే, చిన్నప్పుడు మనం పెళ్లి చేస్తే తిక్క కుదిరిద్ది, దాన్ని తిక్క అనే ఆలోచనతో మాట్లాడేవాళ్ళు. దాన్ని మనం ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లమ్, సార్ దానికి ఒక పేరు ప్రాబ్లం ఉన్న దానికి పర్ఫెక్ట్గా చెప్పారు. సో ఆ పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది అనే వీళ్ళకున్న చిన్న నాలెడ్జ్తో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. చేసిన దగ్గర నుంచి అబ్బాయి పర్ఫెక్ట్గా ఉన్నాడు, అంతకుముందు కూడా పర్ఫెక్ట్ ఉన్నాడు, ఇంత సివియర్గా రాలా. ఆ సివియారిటీ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు లేడీస్కి ఎట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం అబ్నార్మాలిటీస్, హార్మోన్ ఇంబ్యాలెన్స్లు ఎట్లా ఉంటాయో, ఇతనికి ఒక 4 years తర్వాత అన్యాచురల్గా వచ్చింది. అది సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు వస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ అలా వచ్చిన వ్యక్తి 2 years వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంత అర్జెంటుగా మనం చూసి పెళ్ళిళ్ళు చేయాలా అంటే, మీ పరిస్థితులకు మీరు కరెక్టే. మరి పెళ్ళి అయిపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు మేడం అంటే, ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉంటే లీగాలిటీ వేరండి, మోరల్ వాల్యూస్ ఇష్టం వేరు. ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే సెకండ్ హస్బెండ్ తోటే ఉండమని చెప్పేవాళ్ళం, ఫస్ట్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ అదే డైవర్సు అవ్వకపోయినా. ఎందుకు అంటే అబ్బాయికి సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు ఉండడో తెలియదు, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు, చీట్ చేసి పెళ్లి చేసినట్టు లెక్క. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుండి ఉంటే కనుక మీ ఇద్దరే ఉండండి అమ్మ, ఈయన్ని సైడ్ చేయడం ఎట్లాగా అనే దాని మీద ఆవిడకి ఇష్టం లేకపోయేది. అప్పటికి వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి లీగల్గా వెళ్ళమని చెప్పేవాళ్ళం, డైవర్స్ కేసు వేసుకోమనేవాళ్ళం. ఇతను వచ్చినాక ఫోర్స్ఫుల్గా ఇతనితోనే కలిసి ఉండని ఏ కోర్టు చెప్పదు, ఎందుకంటే భర్త అంటే ఇష్టం లేదు, ప్రాబ్లం ఉంది, చీట్ చేశారు. అలా అని వీళ్ళు కూడా ఎక్కువ కాలం ఫైట్ చేసే టైప్ కూడా కాదు. ఇక్కడ సెకండ్ మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి అమ్మాయి ఇష్టమే ఇక్కడ ఇంపార్టెంట్. అమ్మాయి భర్తనే ఇష్టపడుతుంది, అతన్ని ఇష్టపడితే పెళ్ళైతే అతనికి రైట్స్ ఉండేవి, ఇతన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఇప్పుడు అతన్ని రిక్వెస్ట్ చేయాల్సిన పొజిషన్లోకి మనం వచ్చాం. ఇక్కడ ఎంతమంది కూర్చొని సమాధానం చెప్పాల్సిన వ్యక్తికి అతను ఉన్నాడు. అతను నాకు ఆ అమ్మాయి కావాలండి, నాకు అర్థమైంది దాని ప్రకారం ఇక్కడ స్టోరీలో అతనిది ఒక రకమైన విశ్వాసం. వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ, అతను చదువుకోవడానికి డబ్బులు ఇచ్చారు. ఎందుకు నాన్న నువ్వు అన్మ్యారీడ్ అబ్బాయివి ఒక పెళ్ళై కొడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అంటే అతను ఇచ్చిన ఆన్సర్ అది. ఇక్కడ ప్రేమ ఇంకొకటి అవన్నీ ఎప్పుడు వచ్చినాయి, ఈ విశ్వాసం మీద డిపెండ్ అయ్యి వచ్చినాయి. ఓకే, వీళ్ళ కుటుంబానికి నేను ఏదో రకంగా హెల్ప్ చేయాలి, ఆ హెల్ప్ చేయాలి అన్న ఇంటెన్షనే అతనిలో ఎక్కువగా నాకు కనిపించింది. ఆ తర్వాత ఎమోషన్గా వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు. ఎందుకు అంటే అప్పటికి 2 years నుంచి ఆ అమ్మాయి ఫిజికల్గా చాలా దూరంగా ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ పరంగా లెక్కేస్తే మనం పర్ఫెక్ట్ అని అనాలి, అడ్డదారులకు వెళ్లకుండా కుటుంబం చూపించిన వ్యక్తి రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి అనే పాయింట్లో వెళ్ళిపోయిందే తప్ప ఈ పెళ్ళి అవగానే ఎంగేజ్మెంట్కి నువ్వు ఎట్లా కంగారు ఎందుకు పడతావు అని మనం మిగతా కేసుల్లో అన్నట్టు ఈ అమ్మాయిని అనలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఉన్న పర్సనల్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం సెన్సిటివ్ పాయింట్ కింద లెక్క. ఇక్కడ మనం రిక్వెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరికి, వీళ్ళని బ్లేమ్ చేయకుండా వాళ్ళని బ్లేమ్ చేయకుండా అమ్మాయి ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అమ్మ నిన్న ఇక్కడ ఈ స్టేజ్ మీద మీరు అడిగారు కదా మమ్మల్ని,
ఇక్కడ మీ పేరెంట్స్ తప్పు లేదు, మీ అత్త వాళ్ళ తప్పు లేదు. ఇక్కడ ప్రజెంట్ అర్జెంటుగా నువ్వు నమ్ముతున్న మీ హస్బెండ్కి ట్రీట్మెంట్ చాలా అవసరం. ఆ ట్రీట్మెంట్ ఇప్పించుకొని నేను సర్దుకోగలనండి అంటే ఈసారి మీ ఆయన వెళ్ళిపోతే మినిమం 7 years ఆగిన తర్వాతే మళ్ళీ ఏదో దుకాణం పెట్టుకోవాలి తప్ప మీరు ఇప్పటికైతే నాలెడ్జ్ ఉందిగా, అప్పుడైతే మీకు నాలెడ్జ్ లేదు. అవును మేడం. ఇక ఈయన కోసం వెయిట్ చేయడమా లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేసుకుని డైవర్స్ వచ్చినాక పెళ్లి చేసుకోవడమా అని చూసుకోండి తప్ప మీకు మీరు సొంత పెత్తనాలు చేసుకొని ఇట్లా రోడ్ల మీదకి రావద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఎవరు కావాలో చెప్పు. మా హస్బెండ్. మీ హస్బెండ్కి ట్రీట్మెంట్ రియాక్ట్ అవుతాడో లేదో తెలియదు, రియాక్ట్ అయితే అదృష్టమే, అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు. అయినా నీకు ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఎందుకంటే నీ పిల్లాడి తండ్రి నీ సొంత భర్త అనే ఫీలింగే నీకు ఇంకా ఉంది. అవును మేడం. ముందు 4 years బాగా చూసుకున్నాడు కాబట్టి. అవును మేడం. ఓకే, ఇప్పుడు మనం బతిలాడాల్సిన వ్యక్తి ఎవరు? మీ వుడ్ బి. సార్ మీరు ఒకసారి మీకు మీరే చెప్తున్నారు, ఇందాక ఒక మాట అనేశారు, మా ఆవిడ నేను అతను కూడా కలిసి ఉంటామండి అని. అలా సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. మీరు మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. మీ ఆవిడ మీ బంగారం, మీ బంగారాన్ని మీరు కాపాడుకోవాల్సిందే. అర్థమవుతుందా? మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తారు ఏంటనేది డెసిషన్ తీసుకోండి. ఇందాక సార్ చెప్పారు కదా మీకు, అమ్మా కొడుక్కి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా తల్లి, పెళ్లి చేస్తే తెక్క కుదిరేద్ది అనుకుంటే తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరు రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు? ఆ అమ్మాయి కనుక నాకు మా భర్త వద్దండి అంటే మీరు అంతా రోడ్ల మీద పడి తిరగాలి, మీ అబ్బాయికి ఇంకా ప్రాబ్లం అయ్యేది. ఈ రోజు మీ అదృష్టం బాగుండి ఆ పిల్ల భర్త కావాలండి అంటుంది. వద్దు అంటే మేము ఏమీ చేయలేము ఈ కేసులో. మీ అందరికి అనిపించవచ్చు సొంత భర్త కదండి, డైవర్స్ రాలేదు కదండి అని. ఇక్కడ ఈ కేసులో అమ్మాయి ఇష్టమే ఫైనల్. మా డెసిషన్స్కి ఇక్కడ ఇంపార్టెన్సే లేదు. అమ్మాయి డెసిషన్ ఏంటి? వాళ్ళ భర్త కావాలని అనుకుంటుంది. అతన్ని మార్చి ఇవ్వడం వరకు మా బాధ్యత. వీళ్ళంతా మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చారు అంటే ఆ అబ్బాయి ఏమైనా సూసైడ్ చేసుకుంటే మా పేర్లు రాస్తాడా, మా మీద ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కేసులు ఫైల్ చేస్తారా అని. ఇప్పుడు ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సార్ ఒక్కసారండి మీరు, శ్రీకాంత్ గారు, ఇక్కడ మీకు ఇంతసేపు మేము ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది కదా సార్? వీళ్ళిద్దరూ ఒక కుటుంబం, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. మీరు బయట నుంచి వచ్చి లోపలికి వచ్చిన ఒక మంచి వ్యక్తి మాత్రమే. అదే మంచితనంతో మీరు వెనక్కి వెళ్ళిపోతే ఈ 2 ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. ఇన్ కేస్ ఇందాక మీకు అదే చెప్పా, మీరు అది రియలైజ్ అవ్వాలి. ఆ అమ్మాయి మీరు మిమ్మల్ని ఇష్టపడితే మీతోనే ఇచ్చి పంపించేవాళ్ళం. అమ్మాయి మీరంటే ఒక గౌరవం ఉంది తప్ప ఇష్టం లేదు. ఇక్కడ ఇష్టం భర్త మీదే ఉంది. భర్తను క్యూర్ చేసి ఇవ్వడం మా బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరేదో ఇబ్బందులకు వెళ్ళో డిప్రెషన్లోకి వెళ్ళో సూసైడ్ అటెంప్ట్స్ ఏమీ చేసుకోనండి అని మీరు ఇక్కడ అంటే మేము ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఏమంటారో చెప్పండి. మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటారా? ఆ అమ్మాయి లేకపోతే తట్టుకోలేనంత ఫీలింగ్స్ మీకు ఉన్నాయా? అది ఉంది కానీ మేడం, మర్చిపోలేను మేడం. కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. మిమ్మల్ని ఆ కుటుంబం నమ్ముతుంది, ఈ కుటుంబం కూడా నమ్ముతుంది. అతను మంచి వ్యక్తి అండి. ఇక్కడికి వచ్చింది అసలు వీళ్ళ గురించి కాదు, మీ గురించి. అతను ఏమన్నా అయిపోతాడేమో మేమందరం చేసిన మిస్టేక్కి అనేది వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మీరే మాకు టార్గెట్, మీరు ఏం చేయమంటే అది చేస్తాం. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చామంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు అని. పర్లేదు మేడం, వాళ్ళ మంచి కోసం నేను అలా చేసుకుంటానికి వెళ్ళాను, ఇప్పుడు పొజిషన్ లేను కాబట్టి నేను రియలైజ్ అవుతాను, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి అని మీరు ఈ స్టేజ్ మీద చెప్తే మేము మిగతా వీళ్ళకి ఏం హెల్ప్లు చేయాలో చూస్తాం. మీకు సమాధానం చెప్పలేకే ఈ 2 కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి. చెప్పండి సార్, మీరు ఆ అమ్మాయిని మర్చిపోగలరా? నిదానంగా వెంటనే వాళ్ళు మర్చిపోమని వాళ్ళు అలాగానే మర్చిపోవడానికి ట్రై చేస్తారు. సూసైడ్ అటెంప్ట్ అయితే చెయ్యరు కదా. మాకు ఆ హామీ ఇవ్వండి ఇక్కడ, ఎందుకంటే మీరు చేస్తారేమో అని వీళ్ళ భయం అంతే. మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాం మేము. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి, మంచి అమ్మాయి దొరికిద్ది మీలాంటి మంచి వాళ్ళకి. సరేనా? మీరు బయలుదేరచ్చు. సరే మేడం. బెటర్ సార్, పంపించేయచ్చు కదా. ఓకే ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. సౌజన్య గారు, మీరు ఏదైతే మమ్మల్ని నమ్మి వచ్చారో మీకు ఏది కావాలో అది చెయ్యాలి. మీరు భయపడిన వ్యక్తి, అమ్మ మీరు కూడా భయపడ్డారు కదా మేడం, మేము చేసాం సంబంధం, అబ్బాయి ఏమైపోతాడో అని. అతను 100% రియలైజ్ అయ్యాడండి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ తెలిసింది అతనికి, ప్రాబ్లం ఎక్కడ జరిగిందని. సార్ చెప్పింది కానీ నేను చెప్పింది కానీ 100% అతను ఏమీ చేసుకోడు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇతను ఆ వ్యక్తితోటే కలిసి ఉంటానన్న వ్యక్తి ఒక్కసారికి ఏదో జరిగిన దానికి అతను పెద్ద సీరియస్గా తీసుకోడు. ఇక్కడ మిగిలింది ఏంటంటే మీరు కానీ అమ్మ మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పించండి. సార్ మీరు కొంచెం ట్రీట్మెంట్కి వెళ్ళండి, ఎందుకంటే నీ భార్య కొడుకు ఉన్నారు మీ మీద ఆధారపడి. మా ఆయన బంగారం అండి అని చెప్తుంది ఆ పిల్ల. నువ్వేమో మా ఆవిడ ఏం చేసినా ఎవరిని తీసుకొచ్చినా పర్లేదండి అంటే కుదరదు కదా. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఓకేనా? సరే, ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ నాన్న. మీ ఆయన మీరు హ్యాపీగా ఉండండి, మీకు ఆ ప్రాబ్లం క్లియర్. కలిసి వెళ్ళండి అమ్మా.
సౌజన్య గారు అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఒక కన్ఫ్యూజన్ తో వచ్చారు. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి మంచి క్లారిటీ ఇచ్చినందుకు Thank you. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, Thank థ్యాంక్ you. యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.